నేను జనగామ నియోజకవర్గ ప్రజలకు, జనగామ జిల్లా ప్రజలందరికీ మొట్టమొదటిగా బతుకమ్మ దసరా శుభాకాంక్షలు తెలియజేస్తూ, నేను మెరుగు బాలరాజు గారు 2006 సర్పంచ్ చేశాను యశవంతపూర్ గ్రామంలో. తర్వాత 2014 ఎంపీటీసీగా కాంటాక్ట్ చేశాను. 2018 ఎంపీటీసీగా గెలిచాను. యాక్చువల్గా ఎంపీ అయ్యేది 5 గెలువట్ల ఒకటి మిస్ అవుట్లా కాలేకపోయాము. ఈరోజు జనగామ ప్రజలకు అందరికీ తెలియదు ఏమనగంటే, ఇలా నాకు జనగామ నియోజకవర్గంలో 2006 నుంచి కాంగ్రెస్ పార్టీకి ఎంతో పనిచేస్తూ కృషి చేసిన ఆ గుర్తింపు నన్ను గుర్తించి ఇలా కొమ్మూరు ప్రతాప్ రెడ్డి గారు, మన జనగామ డీసీసీ గారు నాకు బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఇవ్వడం జరిగింది. ఇలా జిల్లాలో నా పేరు నేనంటూ ఒక గుర్తింపు రావడానికి కారణము మన ప్రియతమ నాయకుడు, ప్రజల మనిషి, ప్రజా సేవ మనిషి కోరే వ్యక్తి మన కొమ్మూరు ప్రతాప్ రెడ్డి గారని తెలియజేస్తున్నాను. నేను ఇలా నర్మేట, తరిగోకుల, బచ్చరపేట, జనగామ 4 మండలాలకు బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఉన్నాను. ప్రభుత్వం నుంచి వచ్చే ప్రతి ఒక సంక్షేమ పథకాలను, ప్రభుత్వం చేసే పనులను, ప్రభుత్వం చేసే ప్రోగ్రాంలను అన్ని మండలాల్లో విజయవంతం చేస్తున్నాను. ఇవి అన్నింటికి కూడా కొమ్మూరు ప్రతాప్ రెడ్డి నా వెంటంటుండి ప్రతి విషయాన్ని నాకు చేరజేస్తూ నన్ను ముందుకు నడిపిస్తూ అన్ని మండలాల్లో కూడా ప్రోగ్రాలు చేస్తున్నటువంటి కొమ్మూరు ప్రతాప్ రెడ్డికి మరొక్కసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇవాళ ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పిన హామీలన్నీ నెరవేరుతుందంటే అది ఒక కాంగ్రెస్ ప్రభుత్వానికి సాధ్యమని గుర్తించాలి, ప్రజలు గుర్తిస్తున్నారు. ఇలా జనగామ మండలంలో 10 సంవత్సరాలు నా బీఆర్ఎస్ పార్టీ ఒక్క ఇల్లు కూడా ఇవ్వలేదు. డబల్ బెడ్రూమ్ అని చెప్పి ఆశలు పెట్టి, బొమ్మ పెట్టి, ప్రజలని నమ్మబెట్టి మోసం చేసి ఒక్క ఇల్లు కూడా ఇవ్వలేదు. ఇలా ప్రభుత్వం వచ్చిన తదుపరి ఇందిరామ్మ ఇల్లు ఇస్తుంటే అందులో పాదపడి సరే వీళ్ళు కూడా ప్రజలతో గెలిచిందని ఎమ్మెల్యేలకు ఒక 40% ఇవ్వడం జరిగింది. అది కూడా మా కాంగ్రెస్ పార్టీ ఇందిరామ్మ ఇల్లు అనేది గుర్తించాలి, ప్రజలు గుర్తిస్తున్నారు. కాకపోతే వీళ్ళు టీఆర్ఎస్లు డోలు కొట్టుకుంటున్నారు. అయ్యా మా ఎమ్మెల్యే ఒకటి ఓట్లు, మా ఇల్లు మా ఎమ్మెల్యే గారు ఇచ్చిన ఇల్లు అంటున్నారు. అయ్యా అది ఇందిరామ్మ ఇల్లు అంటారా, బీఆర్ఎస్ ఇల్లు అంటారా, ఒకసారి గుర్తుంచుకోవాలని బీఆర్ఎస్లకు నేను చెప్తున్నాను. వాస్తవానికి ప్రజలకు తెలియదంటే ఇందిరామ్మ ఇల్లు ఫస్ట్ విడత అయిపోయింది, సెకండ్ విడతగా వస్తున్నాయి. అది పేద ప్రజలకు, లేని వాళ్లకు గుర్తించి ఇస్తారు తప్ప ఎవరు పడితే వాళ్ళకు కమిషన్ తీసుకొచ్చేది కాదు. ఎవరు కమిషన్ ఇచ్చినా కూడా మేము ఒప్పుకోము. మేము కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలం కానీ, కాంగ్రెస్ పార్టీ లీడర్లు కానీ అందరము అన్ని ఇళ్లపై కన్నేసి చూస్తున్నాం. ఇంతకుముందు డబుల్ బెడ్రూమ్ ఇస్తామని 10 లక్షల బీమా, మన దళిత బంధు ఇస్తామని 2 లక్షలు వసూలు చేశారు. ఇప్పుడు కూడా వాళ్ళు టీఆర్ఎస్లు అదే ఎత్తున జరుగుతుంది. ఇందాక కూడా ఎవరు కూడా రూపాయి ఇవ్వద్దు, అది బీఆర్ఎస్ ఇల్లు కావు, అవి కాంగ్రెస్ పార్టీ కొమ్మూరు ప్రతాప్ రెడ్డి గారు తీసుకొచ్చిన ఇల్లు అవి అని మీరు గుర్తించాలి. ప్రతాప్ రెడ్డి ఓడిపోయినా కూడా జనగాం ప్రజలు నా దేవుళ్ళు, జనగాం ప్రజలు నా ప్రజలు పేదరికంలో ఉన్నారు, వీళ్ళందరూ బాగుచేయాలని చెప్పి నిరంతరము కష్టపడుతూ ప్రతిరోజు చర్యలు కాకపోతే జనగాం మద్దూరు, నర్మేట, బచ్చరపేట, కొమ్రవెల్లి అన్ని మండలాల్లో తిరుగుతూ ప్రజల క్షేమక్షయాలను తెలుసుకుంటూ వారి యొక్క ప్రజల యొక్క అభిప్రాయం తెలుసుకుంటూ వారికి ఎప్పుడు ఏమి కావాలన్నా, రోడ్లు కావాలన్నా, ఇల్లు కావాలన్నా, పింఛన్లు కావాలన్నా ప్రతి దానికి ఆయన వెంబడే ఉంటూ వాళ్ళ పిఎను అలర్ట్ చేస్తూ, ఆ లోకల్ లీడర్ను అలర్ట్ చేసుకుంటూ, ఆ సమాచారం తెలుసుకుంటూ అవన్నీ నెరవేరుస్తున్నటువంటి ముఖ్య నాయకుడు కొమ్మూరు ప్రతాప్ రెడ్డి గారు. ఇప్పుడు ఇందిరమ్మ ఇండ్లలో కొన్ని దరఖాస్తులు పెడుతుందని చెప్తున్నారు, దానికి ఎట్లా కాదు? అది దరఖాస్తు పెట్టిన సంగతి ఇంకా సెకండ్ విడత వచ్చేది ఉంది. ఈ బీఆర్ఎస్లో నాటకం ఏంటంటే, మొన్న అసెంబ్లీ ఎన్నికల ముందు 10 సంవత్సరాల ఇళ్లను, డబుల్ బెడ్రూమ్లను మేము డబుల్ బెడ్రూమ్ ఇల్లు వస్తున్నాయి, మేము రాసుకుంటున్నాం పేరు, మీ పేరు అని చెప్పి ఊరికి 30-40 పేరు రాసిళ్ళు. ప్రభుత్వం గెలవంగానే ఇల్లు వస్తాయని చెప్పి మబ్బు పెట్టిళ్ళు. 10 సంవత్సరాలు ఒక ఇల్లు అసెంబ్లీ ముందు ఇస్తామని చెప్పి రాసుకొని ఒక్క ఇవ్వకుండా ఓడిపోయింది. ఇప్పుడు స్థానిక సంస్థలు వస్తున్నాయని చెప్పి ఆ జిమ్మిక్కులు ఆడడానికి, ఆ జిమ్మిక్కుల కోసమే ఇప్పుడు మళ్ళీ మీకు కొత్త ఇల్లు వస్తాయని చెప్పి ఏదో సెక్రటరీ వాళ్ళ పడుకొని ఫోటోలు ఇస్తూ ఉన్నారు. అవన్నీ ప్రజలు గమనించాలే. ఉన్నది మీద ప్రభుత్వం కాంగ్రెస్, ఇక్కడ ఉన్న కార్యకర్తలు కాంగ్రెస్ కాబట్టి, ఇచ్చేది కాంగ్రెస్ కాబట్టి అది కూడా డబ్బు తీసుకోను, ఏ కార్యకర్తలు మోసం చేయరు. అధికారులు వచ్చి స్పష్టంగా చూసి వీళ్ళకు ఇల్లు ఉన్నదా, ఎలిజిబులా కాదా చెప్పి ఖచ్చితంగా ఇల్లు ఇస్తారు. ఎవరి మాట నమ్మొద్దు, ఎవరు బాధపడద్దు. అయ్యో మా ఫోటోలు చేయలేదు, వాళ్ళ ఫోటో చేసిన మా ఫోటో అని చెప్పి ఎవరు కూడా బాధపడద్దు.
ఖచ్చితంగా అర్హమైన ప్రతి ఒక్కరికి ఇల్లు వస్తుంది. అది కాంగ్రెస్ తోటే తథ్యము. కాంగ్రెస్ ప్రభుత్వమే మీకు ఇల్లు కట్టిస్తుంది. ఎవరు కూడా ఎవరు బీఆర్ఎస్ తరం బీజేపీ మాత్రం నమ్మొద్దని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను. ఇప్పుడు ఇందిరమ్మ ఇండ్ల విషయంలో కానీ ఏ విషయంలో కానీ ఇప్పుడు పల్లారాజేశ్వర రెడ్డి గారు ఎమ్మెల్యే కోటలో చాలా ఇండ్లు వచ్చినాయి. వాళ్ళు గ్రామాలలో అందరికి ఇస్తున్నారు కదా, మరి మన దగ్గర కొంతమందికి రాలేదని చెప్తున్నారు కాంగ్రెస్ వాళ్ళు. ఎట్లా పల్లారాజు రెడ్డి కోట అంటే వాళ్ళ కోట ఎక్కడ ఉంటుందండి? పోయినసారి బీఆర్ఎస్ ప్రభుత్వం 10 సంవత్సరం ఉంది, దళిత బంధు ఇచ్చిండు. అప్పుడు అక్కడ కూడా మా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఉన్నారు. వాళ్ళ కోట ఇచ్చిలా దళిత బంధు కానీ ఇవ్వలేదు కదా. వాళ్ళ ఇష్టమైన పేర్లు 2 లక్షలు 3 లక్షలు దళితులుగా తీసుకొని ఇస్తామని చెప్పారు. ఇప్పుడు మొన్న చర్యల కుమ్రవేలు ఒకటి రొల్లు అవుతుంది, నాకు దళిత బంధు ఇస్తా అని చెప్పి 2 లక్షలు తీసుకున్నా అని చెప్తున్నారు. అలాంటివి చాలా ఉండే. ఇలా జడ్పీ చైర్మన్ చనిపోయి ఉన్నాడు సంపత్ రెడ్డి. ఆయన ఆ యొక్క అటెండా గురించి కారణం ఇది. దీనివల్లనే అందరి దగ్గర డబ్బులు వసూలు చేసి ఆ డబ్బులు ఏం చేయాలో అర్థం కాక దళిత బంధు రాకపోయేసరికి ఏం చేయాలో తెలియక ఆయన పాపం అటెండాకు వచ్చింది. అది ముత్తిరెడ్డి పాపం కాదా? ముత్తిరెడ్డి ఇచ్చింది కాదా? పల్లెరెడ్డి కాదా? పల్లెరెడ్డి అనచుడు కాదా సంపత్ రెడ్డి? ఇవాళ ఏమో చెప్తా ఉన్నారు 40% ఎమ్మెల్యే కోట ఎవరా? ఎమ్మెల్యే కోట మీద ఉంది, మా ప్రభుత్వం ఉంది, ఈడ ప్రతాప్ రెడ్డి గారు ఉన్నారు. కాకపోతే ఏంటంటే వాళ్ళు కూడా గెలిచిన ప్రజలతో కదా, ప్రజలకు ఇస్తారని చెప్పి వాళ్ళకి ఇస్తే వాళ్ళు ఇష్టానుసారంగా ఇష్టారాజ్యంగా ఇల్లు ఇచ్చిళ్ళు. ఆ ఇచ్చిన 40%. ఈసారి వాళ్ళ బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలకు కోట రానియరు కూడా. వాళ్ళు ఎందుకంటే దుర్వినియోగం చేసిళ్ళు. వాళ్ళ పార్టీ అని గుర్తు మేము ఇచ్చాం. ప్రతాప్ రెడ్డి గారు ఒకటే మాట చెప్పిండు, మన పార్టీ ప్రతిపక్ష పార్టీ ఏమి లేదు, ప్రజలందరూ ఒకటే. ఎలక్షన్లు అప్పుడే పార్టీ బేసిక్, పార్టీలా లేదు, ప్రజలందరూ మనోళ్ళే. పేద ప్రజలు ఎవరైతే ఎవరున్నా సరే అర్హులైన వారికి ఇల్లు రాయండి. పార్టీల ముఖాలు చూడొద్దు, ఇక్కడ పార్టీ బేసిక్ చూడొద్దు, వాళ్ళు పేద ప్రజలు అనే ఒక మాట, ఒక క్రమశిక్షణ నేర్పిన వ్యక్తి మా ప్రతాప్ రెడ్డి గారు. ఆయన మాట ప్రకారమే మేము టీఆర్ఎస్ బీజేపీ కాంగ్రెస్ అని ఏ పార్టీ కూడా పేద ప్రజలను చూసుకుంటేనే ఇల్లు రాసి పేద ప్రజలకు చేసినాం. ఇది వాస్తవం కదా. మేము రాసిన లిస్టు తీసుకొస్తాం, వాళ్ళు రాసిన లిస్టు తీసుకురామండి బీఆర్ఎస్ పార్టీ నుంచి. వాళ్ళు ఎవరికి రాసిలో చూపిద్దాం, మేము రాసిన చూపిస్తాం. మేము రాసిన దాంట్లో కాంగ్రెస్ వాళ్ళు ఉన్నారు, బీజేపీ వాళ్ళు ఉన్నారు, సిపిఎం పార్టీ వాళ్ళు ఉన్నారు, బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఉన్నారు. వాళ్ళు రాసిన దాంట్లో ఓన్లీ బీఆర్ఎస్కి సంబంధించిన వ్యక్తులే, మరి వాళ్ళ కార్యకర్తలే మెయిన్ కార్యకర్తలకి రాసిల్లు. అది దుర్వినియోగం చేసి అని చెప్పి మేము సీఎం గారికి రిపోర్ట్ ఇచ్చాం. అందుకే నెక్స్ట్ వాళ్ళకు ఎమ్మెల్యే కోట రాదు. అదంతా వాళ్ళు స్థానిక సంవత్సరం కోసమే ఊర్లో పడి ఇళ్ళ పడి కూడా మేము ఇల్లు వస్తున్నాయి చెప్తున్నాం. అది ఏ ప్రజలు కూడా నమ్మొద్దు. ఇది వాస్తవం చెప్తున్నా. ఇప్పుడు రోడ్ల విషయానికి వస్తే కొంచెం ఈ వర్షాలకు ఇబ్బందిగా ఉంది కదా, రాకపోకలకు అంతరాయం కలుగుతుంది. జనగాం నుండి హుస్నాబాద్ వెళ్ళే రోడ్డు దాదాపు బ్రిడ్జి 3 సంవత్సరాలు అవుతున్నా ఇంతవరకు పట్టించుకోవడం లేదు అధికారంలో ఉండి కూడా. దాని మీద మీ అభిప్రాయం? దాని అభిప్రాయం యాక్చువల్గా గత 9 సంవత్సరాలు ముత్తిరెడ్డి గారు ఎమ్మెల్యేగా ఉన్న కానీ ఆ రోడ్డు ప్రాబ్లమే ఉంది. 9 సంవత్సరాలు వాళ్ళు చేయలేదు. అయినా కూడా ప్రతాప్ రెడ్డి దాన్ని ఇష్టం చేయించారు, పంపారు. కాకపోతే మా దృష్టం ఏంటంటే మిగులు బడ్జెట్ కూడా మన తెలంగాణ రాష్ట్రం అప్పుల రాష్ట్రం అయిపోయింది. అప్పుల మొత్తం చేసి అప్పుల కుప్ప చేసి కామన్గా వండుకోవడం మన దొర. ఆయన వండుకోవడం వల్ల కేసీఆర్ మన రేవంత్ రెడ్డి గారికి కొంచెం పనులను ఇచ్చిన ఆమె నెరవేర్చడం అవుతుంది. అది కూడా చీటకూరు యొక్క బ్రిడ్జి, ఒడ్లపూడక ఉన్న బ్రిడ్జి 2 కూడా దాదాపు అందుబాటులో ఉన్నాయి. ఖచ్చితంగా ఫండ్స్ వచ్చే ఉంది. 100% దాని మీద మా ప్రతాప్ రెడ్డి గారు కృషి చేస్తుందో 100% చేస్తాను. ఏదో మనం అసెంబ్లీలో మా ఎమ్మెల్యే గారు మాట్లాడుతున్నారు కదా అని చెప్తే కాదని. ఖచ్చితంగా వాటి 2 మీద మా ప్రతాప్ రెడ్డి దృష్టి పెట్టి చాలా కృషి చేస్తాను. అది త్వరలోనే ఈ జస్ట్ ఈ 3-4 నెలల్లో కూడా అది పూర్తి అవకాశం అయితే ఈ వాన తగ్గగానే పని మొదలు పెడతారు. అప్పుడు బ్రిడ్జి పని ఎవరికి ఎప్పుడు అయిపోవాలి. మన కమిషన్ల మన కబ్జాల ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదిరెడ్డి గారు కాంట్రాక్టర్ కాల ఇష్టం వచ్చినట్టుగా కమిషన్ తీసుకోవడం వల్ల వాళ్ళ గిట్టుబాటు కాక నన్ను వదిలేయడం జరిగింది. లేదు పూర్తి కావాలి. ఆ పాపం బీఆర్ఎస్లో దాన్ని గుర్తుంచుకోవాలి జనం అంతా. ఆ కమిషన్ తీసుకోకపోతే ఎప్పుడో ఒడ్లకొండ బ్రిడ్జిను పూర్తి అయిపోయి ఉండేది. ఆ కమిషన్ తీసుకున్నది ఆ బీఆర్ఎస్ నాయకులు, బీఆర్ఎస్ పార్టీలు. దానివల్ల పెండింగ్ వాళ్ళకి జరిగింది. కాబట్టి ఇప్పుడు మా కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎవరు కూడా కమిషన్లు తీసుకోరు, ఏమి చేయరు. కాబట్టి ఖచ్చితంగా స్వచ్ఛంగా 2-3 నెలల తర్వాత వర్క్ స్టార్ట్ అవుతుందని తెలియజేస్తున్నాము.